మత్తు పదార్థాలకు బానిసలుగా మారిపోతున్న సమస్య మన భారతదేశాన్నే కాదు ప్రపంచ దేశాలకే సవాలుగా మారింది. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ మత్తు పదార్థాల బారిన పడి యువత తమ బంగారు భవిష్యత్తు చేజేతుల నాశనం చేసుకుంటోంది అని ప్రతి వారికి మత్తు వద్దు ఆరోగ్యం ముద్దు అని అవగాహన కల్పించి మత్తు పదార్థాల నిర్మూలనతో ఉత్తమ సమాజాన్ని స్థాపించేందుకు జామాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు రండి మత్తు రహిత సమాజాన్ని నిర్మిద్దామనే నినాదంతో ఒక రాష్ట్ర స్థాయి అవగాహన ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు జామాతే ఇస్లామీ హింద్ పట్టణ ఉద్యమాన్ని కన్వీనర్ మహమూద్ సిద్దిక్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఉద్యమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక అంకల్ ఆర్ట్స్ అకాడమీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉద్యమ కన్వీనర్ మహమూద్ సిద్దిక్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలో కూడా మత్తు పదార్థాల సేవనం రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. 10 సంవత్సరాల చిన్న వయసు నుండి 75 సంవత్సరాల వృద్ధ వయసు వరకు కోట్ల మంది దీనికి బానిసలుగా మారిపోతున్నారని, ముఖ్యంగా దేశానికే వెన్నెముక అయినటువంటి యువత ఈ వ్యసనాల బారిన పడి తమ మానసిక శారీరక ఆరోగ్యాలను పాడు చేసుకుంటూ ప్రాణాంతక వ్యాధుల బారిన పడి లక్షల్లో అర్ధాంతరంగా చనిపోతున్నారని, కుటుంబ సభ్యులకు తీరని లోటును చేకూరుస్తున్నారని తన ఆవేదన వ్యక్తపరిచారు. మన యొక్క ఎన్సీబీ రిపోర్ట్ ప్రకారం మన భారతదేశంలో సుమారు 11 కోట్లకు పైగా ఈ యొక్క మత్తు పదార్థాలకు బానిసలైపోయారు. మన ఆంధ్ర రాష్ట్రంలో 98 లక్షలకు పైగా దీనికి బానిసలై తమ యొక్క బంగారు భవిష్యత్తును జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నమాట. కాబట్టి ఈ యొక్క సంఖ్య పెరిగిపోతుంది. వాళ్ళ కాలేజీ విద్యార్థులు వాళ్ళు అన్ని రంగాల్లో రాణిస్తారు, దేశం యొక్క పేరును పైకి తీసుకొస్తారు, దేశాన్ని అభివృద్ధి చెందిస్తారు, సాంకేతికంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఉన్న దశలో మరి నైతికంగా ఈ యొక్క యువత ఇలా దిగజారిపోవడం ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే 10 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వయసు వారు కూడా యొక్క మత్తు పదార్థాలను సేవిస్తున్నారు. ఇది చాలా ప్రమాద ఘంటికను సూచిస్తుంది. మరి దేశంలో ప్రభుత్వము, ఎన్జిఓస్, ప్రతి సంస్థ కూడా విద్యావంతులు, సాంఘిక సంస్కర్తలు అందరూ కూడా ఆలోచించాల్సిన అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అయితే కేవలం